బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్లు పాల్గొని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కింగ్ కోటిలోని ఎల్ఎన్ పాఠశాలలో కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా 50 మంది విద్యార్థులకు తలసాని ఉచితంగా సైకిళ్లు అందజేశారు. పురస్కరించుకొని ఈరోజు సెంచరీ వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో అందరూ ఫాదర్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. మరి మా ఫాదర్స్ అందరూ కేటీఆర్ గారి గురించి ప్రేర్ చేయడం, ఈ సమాజంలో సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఒకవైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలతో పాటు ప్రతి మతాన్ని గౌరవించే విధంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు శాంతి భద్రతల విషయంలో, రెండోది సమాజంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, హిందువులు కావచ్చు, మరి ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా మరి సర్దారులు కావచ్చు, ఇతరత్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా గౌరవించినటువంటిది మనం చూసినాం. రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా, అయితే ఈ హైదరాబాద్ మీద కేటీఆర్ గారి ముద్ర ప్రధానమైనటువంటిది. దాంతో పాటు ఐటీ సెక్టార్ లో కూడా వారి ముద్ర ప్రధానమైనటువంటిది. వారు 49 కంప్లీట్ చేసుకొని 50 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో ఈ రోజు చిన్నారి చిట్టి చెల్లెళ్ళకి అందరికీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం. ఈ రోజు సోషల్ సర్వీస్ లో భాగంగా చాలా కార్యక్రమాలు, ఒకటి దేవాలయాలు కానీ, చర్చులు కానీ, మసీదులు కానీ, గురుద్వారాలలో ప్రార్థనలు చేయడం, రెండోది హాస్పిటల్లో ఉన్న వాళ్ళ ఫండ్ పంపిణీ చేయడం, దాంతోపాటు చిన్నారులకు సైకిళ్ళు కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు నిండు నూరేళ్లు ఈ ప్రజా సేవ కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తులో వారు ప్రధానమైనటువంటి భూమిక పోషించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారికి. తప్పకుండా రేపు వారి బర్త్డే కార్యక్రమం ఉన్నా కానీ నేను బర్త్డే కంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి, ఢిల్లీలో జరుగుతున్నటువంటి, ఎవరైతే మరి పేపర్లు లీకు చేయడమే కాకుండా ప్రభుత్వమే వారి మీద దౌర్జన్యకాండ చేస్తుంది. రెండోది ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ లేదు, డెమాన్స్ట్రేషన్ చేసుకునే స్వేచ్ఛ లేదు. మరి దానిలో భాగంగానే రేపు ఇందిరా పార్క్ దగ్గర 10 గంటలకు కేటీఆర్ గారు దీక్ష చేస్తుంది. మీ బర్త్డే ఉన్నది కదా అని నేను అడిగితే, నాకు బర్త్డే ఇంపార్టెంట్ కాదు, తప్పకుండా పిల్లలకు మనం సపోర్టివ్ గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి ఆ పిల్లలతో చర్చలు చేయడమే కాకుండా వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్లు కూడా మరి వెంటనే తీర్చాలి. లేకపోతే ఎందుకంటే ఈ దేశానికే క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీలో ఒకవైపున పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంటు గేట్లు లాక్ చేసుకొని, ఇంటర్నెట్ బంద్ చేసి, మెట్రో ట్రైన్స్ అన్ని బంద్ చేసి, ట్రాన్స్పోర్టేషన్ అంతా బంద్ చేసింది చరిత్రలో ఎప్పుడు చూసింది కాదు. ఎందుకంటే ఆ పిల్లల యొక్క పెయిన్, ఆ పిల్లలు మరి చదువుకున్నటువంటి పిల్లలు కాబట్టి మరి పేపర్ లీక్ జరగడం మూలాన వాళ్ళ యొక్క జీవితాల మీద ప్రభావం పడ్డది కాబట్టి ఆ పిల్లల ఆవేదనని మరి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వదిలిపెట్టి బాష్పవాయు ప్రయోగాలు చేయడం, లేకపోతే లాఠీ చార్జులు చేయడం, ఇటువంటి చేయడం మూలాన మరి దేశానికి ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పిల్లల డిమాండ్లు నెరవేర్చవలసినటువంటి అవసరం ఉన్నది. దానిలో భాగంగానే రేపు దీక్ష ఉంటుందని చెప్పి తెలియదు.